హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారో బాగున్నారండి. నేనైతే అస్సలు బాగాలేనమాట. మీకు వాయిస్ వింటుంటేనే అర్థమైపోతుంది అనుకుంటాను. సో నాకైతే ఫుల్ ఫీవర్, కోల్డ్ అన్నీ కూడా ఒకేసారి అయితే వచ్చేసాయి అనమాట. కానీ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే కాదండి, ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా, ఈ 2 days నుంచి నాకు ఇలాగైతే అయ్యిందనమాట. ఇది వచ్చేసి మండే వీడియో అండి. సో ఇక్కడైతే నాకు ఈ విషయంలో అండి, ఇక్కడ ఒక విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఎప్పుడైనా సరే అండి దోశ టిఫిన్ చేశాను అనుకోండి, మా హస్బెండ్కి నాకైతే ఎప్పుడు కూడా గొడవ అవుతుందన్నమాట ఈ విషయంలో. అంటే గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదండి. సో తనకేమంటే ప్లెయిన్ దోశ అంటే అస్సలు తినడనమాట. కారం దోశ కానీ లేదా ఖచ్చితంగా ఎగ్ దోశ తనకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు కూడా ప్లెయిన్ దోశ అసలు తినడు. అది మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా, నైట్ ఎప్పుడైనా సరే దోశ అన్నామో ఖచ్చితంగా ఇంకా ఎగ్ ఉండాల్సిందే అనమాట. నాకైతే అసలు ఇష్టం ఉండదు. ఎగ్ దోశ అంటే ఏదైనా మధ్యాహ్నము లేదా ఏదో ఒక టైంలో అలా వేసుకుని తింటే మంచిగా ఉంటుంది. కానీ మా హస్బెండ్ అలాగా కాదనమాట. అందుకే నేనైతే కోపడుతూ ఉంటాను. ఎప్పుడైనా సరే దోశ వేసినప్పుడు ప్లెయిన్ దోశ అసలు తిన్నావా, ఎప్పుడు తినవు, ఎప్పుడు ఎగ్ దోశ కావాలంటావు. ఈ విషయంలో అయితే మేమైతే ఇంకా కొద్దిగా వాదించుకుంటాం అనమాట. కానీ తప్పదనమాట. సో ఎంత వాదించినా సరే తన తినాలంటే ఖచ్చితంగా మనం తను అడిగింది చేసేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే తన కోసం అయితే ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ 2 దోసెస్ అయితే వేసేసి అయితే ఇచ్చానమాట. అదైతే మీతో వీడియోలో చూపించలేదు. ఇక్కడైతే ఇంకా ఫైనల్లో ఒక దోశ వేస్తున్నాను అనమాట. ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎగ్ దోశ అయితే వేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడైతే మా ఇంటిని అయితే కొంచెం తిట్టుకోకండి ఇలా ఉంది అనేసి అయితే. సో ఎందుకంటే మా బాబు స్కూల్కి వెళ్ళిపోయారనమాట. తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో పరిస్థితి. తన స్కూల్ నుంచి రాగానే అన్నీ కూడా ఎత్తి పెట్టేసి ఉంటాను కదా, అవన్నీ కూడా పీకేస్తారనమాట, కింద పడేసి తనకు కావాల్సినవన్నీ ఆడుకొని ఇంకా అవసరం లేనివి కూడా అన్నీ కూడా కిందకి వేసేసుకుంటాడు అనమాట. అక్కడ కనపడుతుంది కదా, ఆ కబోర్డ్ ఫుల్ మొత్తం అంటే తన టాయ్సే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఇంకా కిందకి లాగేసుకుని ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా మార్నింగే అవన్నీ కూడా మనం ఎత్తి పెట్టేసుకుంటూ అలా ఉండలేం కదండి. ఎందుకంటే ఆ పని చేసుకుంటూ ఉంటే ఇంకా అక్కడ బాబుకి లేట్ అవుతుంది, ఇక్కడ మా హస్బెండ్కి లేట్ అవుతుంది అనమాట. సో అందుకోసమే ఇంకా తను ఇద్దరు వెళ్ళిపోయాక నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా దీని గురించే మాట్లాడుతున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఈ మార్నింగే ఎగ్ దోశ తింటావు అది ఇది అనేసి అయితే నేనైతే ఇంకా మా ఆయన అయితే అడుగుతూ ఉన్నాను అనమాట. తనైతే ఇంకా చెప్పాడు, నాకు ఎగ్ దోశ ఇష్టం కదా, నీకు తెలుసు, ఎన్నిసార్లు అని చెప్పినా కూడా నువ్వు కూడా అలాగే చేస్తావు అనేసి అయితే ఇంకా అంటున్నాడు అనమాట. ఇక్కడైతే ఇంక ఇలాగే మాట్లాడుకుంటూ ఇంకా తింటూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే వీడియో ఆన్ చేశారని అస్సలు తెలియదండి. ఇంకా అంటే వీడియో లేదులే అనుకున్నాడు అనమాట. ఇంకా అటు సైడ్ తిరిగేసి తింటున్నాడు కదా, నేను బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంకా ప్లెయిన్ దోశ వేసేసుకుంటున్నానండి. ప్లెయిన్ దోశ ఒక హాఫ్ ఎగ్ దోశ వేసుకుందాము, మా హస్బెండ్ కూడా ఒక హాఫ్ ఇచ్చేద్దాము, నేను ఒకటి వేసేసుకుని అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అంతలోపు ఆయన అయితే ఇంకా తినేసారనమాట. నాకు చాలా అనేసి అయితే అన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ వేసేసుకుంటున్నానండి. ఎలాగో ఇంకా మా హస్బెండ్ కూడా వేసాను కదా, ఒకటి ఎగ్ దోశ వేసేసుకుందాం నేను కూడా అనేసి అయితే ఇంకా వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేనైతే వేసేసుకుంటున్నానండి. ఇంకా మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా దోశ వేసినప్పుడు ఖచ్చితంగా ఇలా ఎగ్ దోశ అయితే వేసుకుంటారా లేదా అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి అనమాట. ఇంక ఇక్కడైతే కిచెన్ అయితే చూసారు కదండి, చాలా వర్క్ ఉంది కిచెన్లో అయితే. ఎప్పుడు అవుతుందా ఏంటి అస్సలు అర్థం కాదనమాట. ఎందుకో తెలీదు, మార్నింగ్ టైం టిఫిన్ అయిపోయిన తర్వాత కిచెన్ చూస్తేనే చాలా భయం వేస్తుంది అనమాట నాకైతే. అంటే ఎప్పుడు క్లీన్ చేస్తామా ఎప్పుడు అనే ఆ థాట్లోనే ఉండిపోతాను అనమాట. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ అనేది మంచిగా నీట్గా ఉంటేనే నాకు చాలా లైక్ అవుతుంది అండ్ ఆ కిచెన్లో ఉండబుద్ధి అవుతుంది అనమాట. కిచెన్ నీట్గా లేదనుకోండి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా కానీ ఏం చేద్దామండి, మనం మార్నింగ్ టైం ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా అలాగే ఉంటుందండి. సో ఎవరు కూడా ఏమనుకోకండి కిచెన్ చూసి ఇలా ఉంది అనేసి అయితే. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే మార్నింగ్ టైం ఫుల్ బిజీ రొటీన్ ఉంటుంది కాబట్టి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోన, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళలోనూ ఇలాగే ఉంటుందన్నమాట పరిస్థితి. ఇంకా నేనైతే ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ 1 డే వేసుకున్నానండి నేను ఎగ్ దోశ. నాకు అంతగా ఇష్టం ఉండదు, అంత లైక్ ఉండదు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు దోశ అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. దోశ కానీ ఇడ్లీ కానీ ఇలాంటివి అయితే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ఇంకా మా బాబు కోసము మా ఆయన కోసం అయితే ఖచ్చితంగా టిఫిన్ కోసం చేయాలి కదా వాళ్ళకి, అందుకోసమే ఇంకా నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం అయితే ఇంకా చేసేస్తాను అనమాట. ఇక్కడైతే ఇంకా దోశ అయితే కొంచెం పిండి అయితే మిగిలింది కదా, ఇంకా అదైతే ఇంకా చిన్న గిన్నెలో అయితే వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం అనేసి అయితే ఇంకా వేరే గిన్నెలో అయితే ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇదండి, ఇలాగైతే అంతా కూడా వర్క్ అయితే అంతా కంప్లీట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత
సో ఇక్కడైతే దోశ తిన్నాను ఎంచక్క. ఖచ్చితంగా మనము అందరూ వెళ్ళిపోయాక టిఫిన్ చేశాక మనశ్శాంతిగా రిలీఫ్ కావాలి, మనకు కొంచెం హెడేక్ తగ్గాలి, ఈ పనులన్నీ మళ్ళీ మనం కంటిన్యూగా బాగా చెయ్యాలి ఫాస్ట్గా అంటే మనకు మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాల్సిందేనండి. సో చూసారు కదా, దోశ తిన్నాను ఎంచక్క కాఫీ తాగుతున్నాను అనమాట. ఇంక ఇది కాఫీ తాగేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా ఇంకా నీట్గా అయితే ఇంకా సర్దేసుకోవాలండి. నాకేమో అదొక అలవాటు అనమాట. నైట్ ఏ టైం అయినా సరే 10, 11, 12 అయినా సరే అండి ఒక్కోసారి కాఫీ అయితే తాగాలనిపిస్తే ఖచ్చితంగా తాగుతాను. ఇక్కడైతే ఇంకా డైలీ అంతేనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక ఖచ్చితంగా నా పనులు స్టార్ట్ అవ్వాలి, మంచిగా చకచకా చేసేసుకోవాలి ఫాస్ట్గా. అంటే కడుపులోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కాఫీ అయితే వెళ్ళిపోవాలన్నమాట, లేదంటే ఇంక అసలు ముందుకు సాగదనమాట బండి. సో ఇలాగనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా కాఫీ అంతా తాగేసి వచ్చేసాను. సో చూసారు కదా, ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ టవల్స్, ఎక్కడ చైర్స్, ఎక్కడ బొమ్మలు, డ్రాయింగ్, ఎక్కడంటే అక్కడ అన్నీ కూడా పడిపోయేసాయి అనమాట. సో ఉన్నది ఒక్కటే బాబు మాకి, అయినా కూడా ఎంత పని ఉంటుందండి తనతోని. సో చూస్తారు కదా, మొత్తం ఎన్ని టాయ్స్ ఉంటే అన్నీ కూడా ఇంకా కింద పడేసాడు అనమాట. ఇక్కడైతే అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసుకోవాలండి. ఇంకా క్లీన్ చేసేసుకొని వర్క్ చాలా ఉందన్నమాట. సో అసలు రెస్ట్ ఉండట్లేదండి. ఇలా టైం అయితే అసలు ఏం పని లేదు. ఏదైనా హాలిడే వచ్చింది అనుకోండి, పిల్లలకి హాలిడే వచ్చినప్పుడైతే టైం అంటే అస్సలు ముందుకు వెళ్ళదనమాట. ఇలా హాలిడే లేని రోజు మనకు మంచిగా మనశ్శాంతిగా కొద్దిగా ఫ్రీగా ఉందాం అనుకోండి, అప్పుడే టైం అయితే 4 అయిపోతుంది అనమాట. అసలు అటు చూసి ఇటు తిరిగేలోపు టైం అయితే అవుతుందన్నమాట. అదేంటో తెలీదు. ఇంకా అందరూ ఇళ్ళలో ఉన్నప్పుడైతే టైం అయితే అస్సలు కాదనమాట. అప్పుడు బోర్ కొడుతుంది, ఏంటి టైం ఇంకా కాలేదు అన్నట్టు. ఇప్పుడైతే ఇంకా అసలు టైం అనేది తెలియదు అనమాట, ముందుకు వెళ్ళిపోతుంది, పరిగెత్తిపోతుంది అనమాట. అలా ఉంటుంది మన పరిస్థితి. నా పరిస్థితి అయితే మెయిన్గా అలానే ఉందన్నమాట. ఇంకా మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఎవరైనా షేర్ చేసుకోవాలంటే నాతో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఇంక అన్నీ కూడా ఎత్తేసి పెట్టేసుకుంటున్నాను. సో ఈ క్యాట్ చూసారనమాట, చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా మనకు క్యాట్ సౌండ్ ఎలా అరిచినప్పుడు ఎలా సౌండ్ వినపడుతుందో అలాగా వినపడుతుంది అనమాట. ఇది వచ్చేసి మా బాబు ఇంకా చాలా ఇష్టపడి కొనుక్కున్నాడండి. ఇంకా 450 ఏమో పడింది. అది చూడడానికి ఇంత ఉంది కానీ చాలా కాస్టే పడింది. ఇంక మా బాబుకి ఏమంటే అదేమో తెలియదు, కానీ బయటికి వెళ్ళామే అనుకోండి ఖచ్చితంగా బయట నుంచి ఒక బొమ్మ ఇంట్లోకి అయితే ఖచ్చితంగా రావాల్సిందే. అదొక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉందన్నమాట మా బాబుకి. ఎంత మానిపించేద్దామన్నా కూడా అస్సలు మానుకోవట్లేదు అది, కానీ ఎప్పుడు మానుకుంటాడో ఏంటో అర్థమైతే అస్సలు కావట్లేదు అనమాట. సో ఇంకా అన్నీ కూడా సో చూస్తారు కదా, అన్ని క్లీన్గా ఎత్తేసి అయితే పెట్టేశాను. ఇలా ఎత్తి పెట్టేసానో లేదంటే ఇంకా ఈవినింగ్ వస్తాడు కదా 4కి. సో తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. అసలు ఎంత పీకేస్తాడనమాట, వచ్చి రాగానే ఆ టాయ్స్ మీదే పడిపోతాడనమాట. అసలు తినడు, ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోవడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మలు తీసుకోవాలి, ఆడుకోవాలి, తర్వాతే అన్నీ అనేసి అయితే అంటాడనమాట. అలా ఉంటుంది మా బాబు పరిస్థితి ఇంట్లో. ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా ఎత్తేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో చాలా ఉన్నాయిలేండి మా ఇంట్లో టాయ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడంతా కూడా బొమ్మలన్నీ కూడా ఎత్తి పెట్టేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కదండి. ఇంతకుముందు చూపించాను కదా దోశ వేసేటప్పుడు ఎలా ఉంది అనేసి అయితే. ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇది క్లీన్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం కోసం అయితే ఇంకా నేను ఆల్రెడీ పప్పు అయితే పెట్టేశానండి, కుక్కర్లో పెట్టేశాను అనమాట. సో మనం లేట్గా ఉన్నాను అనుకో, టైం అయితే వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా 12:30 కల్లా ఇంకా బాబుకి లంచ్ తీసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా నేను చాలా ఫాస్ట్గా చేసేసుకుంటే కానీ నాకు ఆ టైంకి పని అయితే కంప్లీట్ అవుదనమాట. సో ఇక్కడైతే ఇంకా కూరగాయలు అన్నీ కూడా మార్నింగ్ తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలండి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇక్కడైతే కిచెన్ అంతా కూడా మొత్తం అంతా తుడిచేస్తున్నాను అనమాట. సో చూస్తారు కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. గిన్నెలు తోమడానికి కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా తోమేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా పప్పు అయితే పెట్టేసాను అనమాట. మా బాబుకి లంచ్కి అయితే చాలా ఇష్టంగా తినేది అయితే ఇంకా పప్పు, చపాతి ఇలాంటివి అయితే బాగా తింటాడు అనమాట. సో అదే అడిగాడండి. ఇంకా బాబు అడిగిందే నేనైతే ఇచ్చి పంపిస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనది పంపిస్తేనే ఖచ్చితంగా మంచిగా తింటారు అక్కడ ఇంట్రెస్ట్గా అనేసి అయితే ఇంకా నేను తను అడిగిందే పంపించాను అనమాట. పప్పు అండ్ చపాతి అయితే తనకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఇంకా వేస్టేజ్ అంతా కూడా నేనైతే ఇంకా కవర్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా ఇంకా మనం చెత్త బండిలోకి వచ్చినప్పుడు పడేయడమే. ఇంకంతా కూడా కవర్లో వేసేసి అయితే ఇంకా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఇంకా తోమేసుకోవాలి. ఇంకా గిన్నెలు తోమేసుకొని ఇంకా చపాతీ చేసేసి ఇంకా పప్పు చేసేసి తర్వాత స్నానం చేసేసి అప్పటికి ఇంకా 12:30 అవుతుంది కాబట్టి ఆ పాటికి కొంచెం పని అంతా అవుతుందన్నమాట. అప్పటికి ఇంత ఫాస్ట్గా చేసేసుకుంటే ఆ పాటికి తెల్లారుతుందండి నా వర్క్ అయితే.
ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా ఇంకా తోమేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం గ్యాస్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో నాకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే చాలా ఇష్టం అనమాట. సో అలాగే మనం పెండింగ్ పెట్టామే అనుకోండి, ఇంకా అలా పెండింగ్ పడిపోతూనే ఉంటుందన్నమాట. సో అందుకోసమే అప్పటికప్పుడే అంతా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో అంతా కూడా ఎక్కువ కిచెన్ గురించే ఉంటుంది కాబట్టి కొంచెం బోర్ ఫీల్ కాకుండా మంచిగా చూడండి. సో మీరు కూడా మంచిగా పనులు చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి కొద్దిగా యూజ్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇదంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకొని గ్యాస్ బండ్ క్లీన్ చేసేసుకొని మొత్తము చూసారండి ఇలాగనమాట. ఇప్పుడైతే ఇంకా చపాతీ అయితే ఇంకా అంటే పిండి కలిపేసి పెట్టేసుకుంటే ఇంకా చపాతీ మంచిగా మెత్తగా వస్తుంది కదా. సో అందుకోసం అయితే ఇంకా పిండి అయితే నేనైతే ఇంకా జల్లిడిచ్చుకుంటాను అనమాట. సో మనం షాప్లో అప్పుడే తెచ్చేసుకున్నా ఎప్పుడు తెచ్చేసుకున్నా సరే అండి, మనం పిండి మాత్రం ఏదైనా సరే జల్లించుకోవాలన్నమాట. అలా జల్లించుకుంటేనే మంచిదండి. సో ఇప్పుడే తెచ్చాం కదా ఏం కాదులే అనేసి అయితే అసలు అనుకోవద్దనమాట. సో చెప్పలేం కదండి మనము, అవి వాళ్ళ దగ్గర ఎన్ని రోజుల వరకు స్టాక్ ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందేమో ఇప్పుడు అనుకుంటాం, కానీ వాళ్ళ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉంటుందో మనకు తెలియదు కదా. సో అందుకోసమే నేనైతే ఖచ్చితంగా ఇలా జల్లించుకుంటాను అనమాట పిండి అయితే. ఇక్కడైతే ఇంకా చపాతీ పిండి అంతా జల్లించేసుకొని ఇంకా కలిపి పెట్టేసుకొని కొద్దిసేపు తడిపి చేసేసుకున్న తర్వాత ఇంకా ఇవంతా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ అయితే చేస్తానన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే ఇంకా చపాతీ కోసం అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా అటుపక్క అది ఇటుపక్క ఇది అన్ని పక్కలు అన్నీ చేసేసుకుంటుంటేనే మనకు వర్క్ అనేది అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. చాలా అంటే చాలా రిస్క్ అండి. హౌస్ వైఫ్గా ఉండి అన్ని పనులు చేయాలంటే చాలా కష్టము. కానీ ఆ దేవుడు మనకి స్త్రీ అంటేనే ఒక శక్తివంతమైన రూపాన్ని ప్రసాదించాడు కాబట్టి ఎంత స్ట్రెస్ అయినా ఎంత ఒత్తిడైనా ఎంత వర్క్ అయినా సరే మనం హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసేసుకుంటూ మన ఫ్యామిలీని చక్కగా చూసుకుంటుంటాం కాబట్టి సో ఒక ఆది పరాశక్తిగా ఫీల్ అవుతాం అనమాట మనమైతే. ఎందుకంటే ఇంత పని చేసేసుకుంటూ మరి అంత హెల్తీగా ఉంటాము అండ్ ఎవరికి ఏం కావాల్సిన అన్నీ కూడా మనం చూసేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదే అండి మన ఆడవాళ్ళలో ఉన్నటువంటి శక్తి, ఓర్పు, సహనం అనేది ఇలాంటి వాటికి అంటారేమో. సో ఇదనమాట. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా సరే దోశ వేసినప్పుడు ఏమైనా ఇలాంటి దోశ కావాలి ఇలాగే కావాలి అనేసి అయితే ఎప్పుడైనా మీ హస్బెండ్ మీరు ఏదైనా కొంచెం వాదించుకున్నారా? అలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే నాతో కూడా తప్పకుండా షేర్ చేసేసుకోండి అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరెన్నో మంచి అప్డేట్స్ మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో కొంతమందిలోకి వెళ్ళడానికి అయితే వీలుంటుందన్నమాట. అండ్ కామెంట్ కూడా చేసేయండి. సో మీరు ఎలా చేసేసుకుంటారు ఏంటి అనేది అయితే, అండ్ టిఫిన్స్ ఏవి మీకు మంచిగా బాగా ఇష్టము లైక్ చేస్తారు మీ ఇంట్లో కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఓకేనా అండి? సో ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ఇంకా ఎండింగ్ చేద్దాం అనమాట. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పేస్తే బోర్గా ఫీల్ అవుతారేమో. సో అందుకోసం ఇంకా ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో మీ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనలీ ఇంకా కిచెన్ అయితే ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, మొత్తం గిన్నెలన్నీ కూడా తోమేసిన తర్వాత కిచెన్ ఇంత నీట్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ చేసేసుకొని బాబు కోసం అయితే ఇంకా లంచ్ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోయి స్కూల్ దగ్గరికి ఇచ్చేసి రావడమే అండి. ఓకే అండి, బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.